హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ముంబైలో ఆంధ్ర కిచెన్ అండ్ బ్లాగ్స్. అందరికీ నమస్తే అండి. ఈరోజు రెసిపీ వచ్చి చికెన్ 65 చేశానండి. చాలా బాగుంది. టేస్ట్ అయితే చాలా క్రిస్పీగా కరకరలాడుతూ చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. మరి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చాలా బాగుంటుంది రెసిపీ అయితే. మరి ఎలా తయారు చేసుకోవాలో దానికోసం ఏమేమి కావాలో చూపిస్తాను రండి. దానికోసం నేను ఇక్కడ 1/2 kg చికెన్ తీసుకున్నాను. ఇక్కడ మధ్యలో చిన్నది కటింగ్ పెట్టాను అనమాట. తర్వాత వీటన్నిటిని శుభ్రంగా కడిగేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం 1 స్పూను మిర్చి పౌడర్ తీసుకోవాలి. అలాగే 1 స్పూన్ ధనియాల పౌడర్, 1 స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూను మిరియాల పౌడర్ వేసుకోవాలి. ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న కొద్దిగా కరివేపాకు రెబ్బలు వేసుకోవాలి. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 2 స్పూన్లు పెరుగు వేసుకోవాలండి. అలా హోమ్మేడ్ కారం అండి. అందులోని నేను 2 స్పూన్లు కారం వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి 4 స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. 2 స్పూన్లు శనగపిండి వేసుకోవాలండి. 2 స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి. 1 నిమ్మకాయని రసం తీసుకొని ఆ రసాన్ని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు మొత్తం బాగా కలుపుకోవాలండి. మసాలా మొత్తం బాగా పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా కలిపేసుకోవాలండి చేతితోటి. తర్వాత కొద్దిగా 1 స్పూన్ వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇది మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత ఒక 1/2 అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. నేను మూత పెట్టేసుకొని ఒక 1/2 అవర్ ఉంచితే చాలండి. దీనికి ఉప్పు, కారం, మసాలా మొత్తం బాగా పడుతుంది. ఆ తర్వాత దీన్ని మూత తీసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి. మీకు కనుక ఇంకొంచెం కోటింగ్ ఎక్కువ కావాలనుకుంటే కార్న్ఫ్లోర్ ఒక 2 స్పూన్లు ఇంకొక ఎక్స్ట్రాగా వేసుకోండి. చాలా బాగా వస్తుంది అన్నమాట. నాకైతే ఇది సరిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పెట్టుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడగాన. తర్వాత ఒక్కొక్క ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలండి. హాఫ్ ఇప్పుడు వేసుకోవాలి, హాఫ్ తర్వాత ఇంకోసారి వేసుకోవాలి. ఇలాగా హాఫ్ వేసుకుంటే బాగా వేగుతాయి కూడా. మొత్తం ముక్కలన్నీ వేసేసాక సిమ్ టు మీడియం ఫ్లేమ్ మధ్యలో పెట్టుకోండి. లేదంటే మొత్తం మాడిపోద్ది. అంతేకాకుండా బాగా వేగదు, లోపల కూడా ఉడకదు అనమాట. అందుకని పెట్టుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోండి. కింద నుంచి మీదకి తిప్పేసుకోండి. మొత్తం తిప్పేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 3 మినిట్స్ పాటు సిమ్లో పెట్టేసుకోండి. సిమ్లో పెట్టుకొని 3 మినిట్స్ పాటు దాన్ని బాగా వేగనివ్వండి. చాలా బాగా క్రిస్పీగా కరకరలాడుతూ చాలా బాగా టేస్టీగా కూడా ఉంటాయి. చాలా బాగుంది టేస్ట్ అయితే. మధ్యలోని ఒకసారి మళ్ళీ తిప్పుకోండి. బాగా వేగుతాయి, మొత్తం అన్ని వైపులా వేగుతాయి అన్నమాట మధ్యలో తిప్పుకుంటూ ఉంటే. అంతేనండి. 3 మినిట్స్ తర్వాత మొత్తం బాగా వేగిపోయాయి. అందుకనేసి మొత్తం తీసేసుకోవాలి. ఆయిల్ మొత్తం బాగా వడకట్టేసుకొని ఒక ప్లేట్ తీసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోవాలండి. అలాగే మిగిలిన వాటిని కూడా మొత్తం బాగా వేయించుకొని వాటిని కూడా సేమ్ ఇలాగే తీసేసుకోవాలండి. చూడండి ఎంత బాగా వచ్చాయో, ఎంత క్రిస్పీగా కలర్తో చాలా బాగున్నాయి. నెక్స్ట్ మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద చిన్న పెనం పెట్టుకోవాలి. పెనం పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మొత్తం బాగా హీట్ అయిన తర్వాత 1 స్పూను అల్లం చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయ ముక్కలు 1 స్పూన్ వేసుకోవాలి. 3 పచ్చిమిరపకాయలు మధ్య కట్ చేసుకొని వేసుకోవాలి. 1 వెల్లుల్లిపాయ రబ్బ వేసుకొని ఒకసారి లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మధ్యలోని కొద్దిగా 1/2 టీ స్పూను మిరియాల పౌడర్ వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇది మొత్తం ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం తయారు చేసుకున్న చికెన్ ఉంది కదండి, వాటిని ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి.
వాటి ఫ్లేవర్ మొత్తం వీటికి పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి. మీకు కనుక కావాలనుకుంటే నిమ్మకాయ రసం కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. అంతేనండి, రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు కనుక అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ అని పెట్టుకోండి. ఓకేనండి, మరి బాయ్. కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం.